ఆదిలాబాద్ రైతుల తీరు మారింది. పంటలు పండించే రైతులు విత్తనాలు ఉత్పత్తి చేసే రాజులయ్యారు. మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి చేసి కంపెనీలకు అమ్ముతున్నారు. పంటను అమ్ముకున్న దానికంటే దండిగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆదిలాబాద్ మొక్కజొన్న విత్తనాల ఉత్పత్తి రైతులపై స్పెషల్ ఫోకస్. ఆదిలాబాద్ జిల్లా రైతులంటే మూస సాగు, ఆధునిక సాగు పద్ధతులు తెలియని రైతులనే అపవాదు ఉంది. ఇప్పుడు ఆ అపవాదును కొట్టిపారేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాల్లో సాధారణంగా రబీ సీజన్లో శనగ, జొన్న, గోధుమ సాగు చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఈ సీడ్స్ ని కంపెనీలు రైతులకు ఉచితంగా అందిస్తున్నాయి. ఉచితంగా విత్తనాలు అందించడంతో పాటు 10,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నాయి. పండించిన పంటను క్వింటాల్ 3,500 రూపాయలకు కొనుగోలు చేస్తామని రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి కంపెనీలు. సీడ్ మొక్కజొన్న సాగుకు కంపెనీలు ఇస్తున్న రాయితీలు రైతులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ప్రోత్సాహంతో రైతులు రబీ సీజన్లో భారీగా సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. తాంసీ, భీంపూర్, జైనత్, బేలా, ఉట్నూర్, ఆదిలాబాద్, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో భారీగా సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జిల్లాల్లో రికార్డు స్థాయిలో 45,000 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేశారు రైతులు. అయితే పొన్నారిలా సీడ్ మొక్క వేసినాము. ఎప్పుడు వేయకపోతుంటే సీడ్ మొక్క ఈసారి ఇచ్చిండ్రు మాకు కంపెనీ వాళ్ళు. మా విలేజ్లో సీడ్ మొక్క ఒక 500 ఎకరాల వేసాము. సీడు వచ్చింది మాకు. ఇంతకుముందు శనిగా మక్క పల్లి వేస్తుంటిమి. ఇప్పుడు ఈసారి సీడు మేమే వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి ఇచ్చిండ్రు అన్నట్టు. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఆ మార్కెటింగ్ మేమే వేస్తుంటే కొనబోతుంటిమి. ఈసారి మేమే సీడ్ ఇస్తున్నాము. ఈసారి సీడ్ మొక్కజొన్న సాగుతో అధిక దిగుబడులు వస్తున్నాయంటున్నారు రైతులు. గత ఏడాది ఎకరానికి 50 క్వింటాల దిగుబడి వచ్చిందంటున్నారు. ఈసారి కూడా మంచి దిగుబడి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి లాభం వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారు. విత్తనాలు ఇచ్చిన కంపెనీలు పంట పొలం దగ్గరకు వచ్చి మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. క్వింటాల్కు 3,500 చెల్లిస్తున్నాయి కంపెనీలు. ఎకరాకు 1,50,000 వరకు ఆదాయం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మేము ముందు హైబ్రిడ్ రకాలు కొనుక్కుంటుంటిమి మార్కెట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు, బేఆర్ కంపెనీ కానీ ఇంకా వేరే 3-4 కంపెనీలు వచ్చినాయి. వాళ్ళు మాకే మేలు తిమ్మేలు రకాలు ఇస్తున్నారు. ఇస్తే వీటిని మేము పెడుతున్నాం. హైబ్రిడ్ తయారైతే వాళ్ళే కంపెనీ వాళ్ళు మనకు సీడ్ ఇస్తున్నారు, విత్తనాలు అన్ని ఇస్తున్నారు, పెట్టుబడి చూపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళే వచ్చి మనం పొట్టలు ఇరిచిచ్చేది అయిపోయా కాట చేసుకొని మనకు 3,500 చొప్పున రేట్ ఇచ్చి తీసుకుపోతున్నారు. ఇది చాలా బ్రహ్మాండమైన రకం ఉన్నది. చాలా అధిక పంటలు పండుతున్నాయి. ఎందుకంటే ఎక్కడకు దేల్లాకు పంట సుగ పండుతున్నది. ఖర్చేమో తక్కువ, లాభం ఏమో ఎక్కువ ఉన్నది. సీడ్ మొక్కజొన్న సాగు తమకు వరంలా మారిందంటున్నారు రైతులు. ఆదిలాబాద్ రైతులు మొక్కజొన్న విత్తనాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగడంపై అందరూ అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా విత్తన భాండాగారంగా మారుతుందంటున్నారు.